రైతు భరోసా పథకం కేవలం సాగు భూములకు మాత్రమే వర్తించేలా చర్యలు తీసుకోవాలని, నాలా మార్పిడి భూములు, మైనింగ్, గోడౌన్లు మరియు వివిధ ప్రయోజనాల కోసం సేకరించిన భూములను రైతు భరోసా నుంచి తప్పించాలని కలెక్టర్లకు సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అధికారులకు సాగు చేయలేని భూములు జాబితా తయారు చేయాలని ఆదేశించారు. గ్రామ పంచాయతీలు మరియు రెవెన్యూ రికార్డుల పరిశీలన ద్వారా వ్యవసాయానికి అనర్హమైన భూముల వివరాలను గ్రామ సభల్లో చర్చించి రైతులు సాగు చేస్తున్న భూములకు మాత్రమే రైతు భరోసా వర్తించాలనే తన ఉద్దేశాన్ని సీఎం ప్రకటించారు. సొంత భూములు లేని వ్యవసాయ కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద మాత్రమే సహాయం అందించాలని ఆయన స్పష్టం చేశారు. కులగణనలో 96% పని పూర్తయిందని, ఈ కార్యక్రమం విజయవంతంగా పూర్తి చేసిన కలెక్టర్లను సీఎం అభినందించారు. అయితే కొన్ని జిల్లాల్లో కలెక్టర్లు క్షేత్రస్థాయి తనిఖీలు చేయకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు నెలకు ఒకసారి సామాజిక సంక్షేమ వసతి గృహాలను సందర్శించాలని చెప్పారు. ఇందిరమ్మ ఇళ్లకు అర్హులైన వారి వివరాలను సేకరించి సంబంధిత ఇన్ఛార్జ్ మంత్రులకు సమర్పించాలని కలెక్టర్లకు సూచించారు.